నిరుపేద విద్యార్థినుల అభ్యున్నతి ధ్యేయంగా ప్రాజెక్ట్ చైత్ర కార్యక్రమాన్ని రూపొందించామని సాహసం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మాచవరపు గణేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని వారి విద్యకయ్యే ఖర్చును సంస్థ ద్వారా వెచ్చిస్తామన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి రాజపాత్రనిపాలెం గ్రామంలో గల జీసస్ మరియన్ నర్సింగ్ కాలేజీకి ఆయన విచ్చేసి విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రాజెక్ట్ చైత్ర పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎల్కోట మండలం చందలూరు గ్రామానికి చెందిన కొయినేని ఉషా అనే విద్యార్థిని దత్తత తీసుకున్నామని సాహసం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మాచవరపు గణేష్ తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి రాజపాత్రనిపాలెం గ్రామంలో గల జీసస్ మరియన్ నర్సింగ్ కాలేజీకి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉషా ఉన్నత చదువులు చదివేందుకు గాను సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ కళాశాలలో జిఎన్ఎం కోర్సు అభ్యసిస్తున్న ఉషా చదువుకయ్యే ఖర్చులను తమ సంస్థ నుంచి అందజేస్తారు కళాశాల ప్రిన్సిపాల్ పార్వతికి తెలియజేస్తూ గణేష్ తమ సంస్థ ద్వారా చెక్కును అందజేశారు. ఉషా బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుని వారి కుటుంబానికి అండగా నిలవటమే కాకుండా ఉషా వంటి మరో విద్యార్థినికి సహాయపడాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కోట మాజీ ఎంపీపీ కొల్లి వెంకటరమణమూర్తి, విశాఖ డైరీ పాల సొసైటీ మాజీ అధ్యక్షులు కొయినేని కృష్ణ, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరైతే అమ్మాయిని మనం దత్తత తీసుకోబోతున్నామో ఆ అమ్మాయికి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఈవెన్ తనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేసి మళ్ళీ తన యొక్క కుటుంబాన్ని తనకి వెన్నుదన్నుగా నిలిచి అంతేకాకుండా సమాజంలో ఉన్న మరొక అమ్మాయి తనలాంటి మరొక అమ్మాయిని దత్తత తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే ప్రాజెక్ట్ చైత్ర. ఈ కార్యక్రమంలో భాగంగా చందులూరు గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అంటే దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారికి హార్ట్ సర్జరీ కూడా జరిగింది యాక్చువల్గా. సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇబ్బందికరమైన సంఘటనల వల్ల అమ్మాయిని చదివించలేకపోవడం, తనకి ఆయనకి ఇద్దరు కూతుర్లు కూడా, ఒక అమ్మాయి ఇంకా చదువుతుంది, ఇంకొక అమ్మాయి 10th క్లాస్ 10/10 పాయింట్స్ కూడా రావడం జరిగింది. రాష్ట్ర